దుబాయ్‌లో 'బుర్జ్ ఖలీఫానే' కూలిపోయిందన్నంత హడావిడి ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా చేసింది గానీ, అంత సీన్ లేదన్నది నిన్న మన దగ్గర గణేష్ రాయపూడి గారు అక్కడ స్థానికంగా వ్యాపారం చేసేటటువంటి ఆయన చెప్పిన మాట విన్నాం. మన తెలుగువారైనటువంటి. అదే సందర్భంలో దుబాయ్‌లో ఇప్పటిదాకా దాడులు జరిగిన మాట వాస్తవం. మిస్సైల్ దాడులు గావచ్చు, డ్రోన్ దాడులు గావచ్చు ఇవన్నీ. వాటిటికి సంబంధించి ఇంత ప్రీ ప్లాన్డ్‌గా అటాక్‌ని కంట్రోల్ చేయడం ఒక ఎత్తు. గ్రౌండ్ యాక్టివిటీస్ నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ కర్ఫ్యూ లాగా ఉంది. బయట ఎవరు తిరగనివ్వట్లేదు. ఇవన్నీ అబద్ధాలే అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది. ఒక ఎత్తైతే దుబాయ్ ఇప్పుడు ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఇరాన్‌కి సంబంధించి ఇక తేల్చుకోవాల్సింది ఇరానే. 1400 బాలిస్టిక్ మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ మా మీద వాడింది ఇరాను. దానికి తగిన బుద్ధి చెప్పే హక్కు మాకుంది. మాకు ఆత్మరక్షణ చేసుకునే హక్కులో భాగంగా నియంత్రించాం. మేము ఎదురుదాడి చేసే హక్కు కూడా మాకుంది అన్నటువంటిది. అంటే తద్వారా ఇరాన్ మీదన దాడికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి సంకేతం స్పష్టంగా ఇస్తోంది. ఇక ఓ పక్కన ఇరాన్ అధ్యక్షుడే స్వయంగా వద్దురా బాబు మేము ఎవరి మీద దాడి చేయమంటే రెచ్చిపోయి అరాచకానికి పాల్పడుతున్నటువంటి వాళ్ళ ఐఆర్జీసీ లేకపోతే ఆ ఐఆర్జీసీ నడిపించేటటువంటి కాబోయే కమాండర్ అయినటువంటి కొమైనీ కొడుకు తేల్చుకోవాలి. దుబాయ్‌తో పాటు ఈ దేశాలందరినీ కూడా శత్రువులుగా చేసుకోవాలా? లేకపోతే వీళ్ళ జోలికి వెళ్లకుండా అమెరికా, ఇజ్రాయెల్ మీదకి మాత్రమే వెళ్ళడం ద్వారా వీళ్ళందరి మద్దతు పొందాలా అన్నది.